Hi, Yeah, good morning. yeah, Shilpa, good morning. Start చేద్దామా క్లాసు? Yes, Yeah. శిల్ప, ఎనీ ఐడియా అబౌట్ ది వాట్ ఈస్ పవర్ బిఐ? పవర్ బిఐ అంటే ఏమైనా ఐడియా ఉందా మీకు? Power BI is reporting to uh, మనం ఇదేంటి అంటే మనకి ఎలా రా డేటాని మనము ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి విజువలైజేషన్ చేసి చూపించడం అన్నమాట. మనకు రా డేటాలో మనకు కావాల్సినవి ఏవి మనం నార్మల్ గా చూపించలేము. బట్ ఓకే, పవర్ BI చేసి దాన్ని వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు బిజినెస్ అనలైజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము అని తెలుసు. ఓకే, అండ్ పవర్ మనం డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఓకే, మీన్స్ ఎక్సెల్ నుంచి ఆ, ఇలా డేటాబేస్ నుంచి చాలా చాలా సోర్సెస్ నుంచి కూడా మనం పవర్ బిఐ కనెక్ట్ అవ్వచ్చు డేటా తీసుకోవడానికి. ఓకే. ఇలా యా, యా, ఎస్. పవర్ బిఐ అంటే మెయిన్గా వచ్చేసి మనకి ఇది ఒక డేటా విజువలైజేషన్ టూల్. ఓకే, రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేయడానికి యూజ్ చేసేది ఈ పవర్ బిఐ. పవర్ బిఐ మెయిన్గా ఏంటంటే ఎక్సెల్లో కూడా రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేస్తాము. బట్ వచ్చేసి పవర్ బిఐ అనేది ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇది ఒక క్లౌడ్ టెక్నాలజీ. ఓకే, అడ్వాన్స్డ్‌గా ఉంటుంది కాబట్టి పవర్ బిఐ అనేది ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారు. సో, ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారు అంటే డైలీ వేజెస్‌లో ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారంటే బిజినెస్ పర్సన్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటారనమాట. ఓకే, బిజినెస్ పర్సన్స్‌కి ఇది ఎవ్రీడే అనేది యూజబుల్ అవుతున్నది. ఎందుకు యూజ్ చేస్తారు వాళ్ళంటే వాళ్ళ డేటా వాళ్ళ యొక్క బిజినెస్‌ని అనాలిసిస్ చేసుకోవడానికి డే బై డే అనాలిసిస్ చేసుకునేదానికి ఈ రిపోర్ట్స్ అనేది యూ యూజ్ చేస్తుంటారు. అండ్ వచ్చేసి మెయిన్‌గా వచ్చేసి ఎందుకు ఇదే పవర్ బిఐని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇదొక ఈజీ వేలో ఉంటుంది. సో, అదర్ డొమైన్స్ కూడా ఉన్నాయి. లైక్ టాబ్లర్ ఉంది. అది క్లిక్ సెన్స్, ఇంకా చాలా చాలా డొమైన్స్ ఉన్నాయి. బట్ వాటన్నిటికంటే ఇది ఎందుకు పాపులర్ అవుతుంది పవర్ బిఐ అనేది ఏంటంటే ఎవ్రీడే అనేది కొత్తగా అప్డేట్ అవుతూ వస్తుంటది పవర్ బిఐ. సో, పవర్ బిఐ ఫీచర్స్ అనేది ఎవ్రీ మంత్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి. సో, ఈజీ వేలో ప్రాసెస్ ఉంటుందన్నమాట. రిపోర్ట్ క్రియేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా పవర్ బిఐ అనేది యూజ్ చేస్తారు. అండ్ పవర్ బిఐని డిఫరెంట్ డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా! సో, 100+ ఇంపోర్ట్ సోర్సెస్ ఉన్నాయి మనకి. లైక్ సీఎస్‌వి ఫైల్స్ గాని, ఎక్సెల్ ఫైల్స్ గాని, ఎస్‌క్యూఎల్ సర్వర్, అజూర్ బ్లాబ్స్, అదే విధంగా పీడీఎఫ్ ఫైల్స్ గాని. సో, డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. 100+ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఈ సోర్సెస్ నుంచి అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా రిపోర్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, పవర్ బిఐ సార్ట్స్ ఉంది కదా! ఈ విధంగా రిపోర్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, ఫస్ట్ పవర్ బిఐ అనేది తర్వాత వచ్చేసి మనకి ప్రాసెస్ ఫ్లో ఏ విధంగా ఉంటదనేది చెక్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ ఫ్లో చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అసలుకి బిజినెస్ అనాలిసిస్ ఏ విధంగా చేస్తారనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ మనం వచ్చేసి ఒక మొబైల్ షాప్ పెట్టాలనుకుంటున్నాము. ఓకే, మొబైల్ షాప్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ ఏం చూస్తాము? ఫస్ట్ మనీ ఉందా లేదా అనేది చూసుకుంటాం. ఫస్ట్ మొబైల్ షాప్ పెట్టాలనుకున్నప్పుడు మనీ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. వన్స్ మనీ ఉంది అనుకున్న తర్వాత ప్లేస్ అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, ఒక ఏరియాలోకెళ్ళేసి ఆ ప్లేస్ అనేది చెక్ చేసుకుంటాం. ప్లేస్ అనేది ఖాళీగా ఉందా లేదా అనేది చూసుకుంటాం. ఓకే, వన్స్ మనకు ప్లేస్ దొరికింది. ప్లేస్ దొరికిన తర్వాత ఏం చేస్తాము? సరౌండింగ్‌లో ఏమైనా కాంపిటీటర్స్ ఉన్నారా? అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, కాంపిటీటర్స్ ఎవరు లేరు అంటే ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ అనేది అనాలిసిస్ చేసుకుంటాం అనమాట. ఓకే, కాంపిటీటర్స్ ఉన్నారా? ఒకవేళ కాంపిటీటర్స్ ఉంటే ఏ విధంగా వాళ్ళ బిజినెస్ అవుతుంది అనేసి. లేరు, కాంపిటీటర్స్ ఎవరు లేరు. ఒకవేళ అయినా ఉన్నా కూడా బిజినెస్ వరకు తక్కువుంది. అయినా పెడదాం అనుకుంటున్నాం. సో, అప్పుడు పెడతామనమాట. స్టార్ట్ చేస్తాము. షాప్ అనేది ఒకటి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత యాక్సెసరీస్ అన్నీ తెచ్చుకున్నామనమాట షాప్‌లోకి. ఓకే, అండ్ ఏమేమి తెచ్చుకున్నాం? మెయిన్ మొబైల్స్, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ మొబైల్స్ ఉన్నాయి. ఓప్పో గాని, లెనోవో, ఎంఐ, ఆపిల్. సో, వాటితో పాటు వచ్చేసి స్క్రీన్ కార్డ్స్ అండ్ పౌచెస్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాము. ఒక 6 మంత్స్ అనేది బిజినెస్ రన్ చేసాము. ఓవరాల్‌గా 6 మంత్స్ వన్స్ బిజినెస్ రన్ అయిన తర్వాత ఒకసారి అనాలిసిస్ చేసుకున్నాం. అసలుకి మన షాప్‌లో ఏమేమి బిజినెస్ ఎక్కువ అవుతుంది? ఏది తక్కువ అవుతుంది? అనేది అనాలిసిస్ చేసుకున్నాం. సో, అనాలిసిస్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే ఓన్లీ ఒక ఐటెమ్ మాత్రం ఎక్కువ సేల్ అవుతుంది. ఏం ఐటెమ్ సేల్ అవుతుందంటే ఎక్కువ వచ్చేసి మనకు పౌచెస్ అండ్ స్క్రీన్ కార్డ్స్ మాత్రం సేల్ ఎక్కువ అవుతున్నాయి. కానీ మొబైల్స్ ఇవన్నీ ఎక్కువ సేల్ అవ్వట్లేదు. ఎందుకు సేల్ అవ్వట్లేదు అంటే ఆన్‌లైన్‌లోనే ఏదో ఆఫర్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అనే సర్వీసెస్ ఉన్నాయి కదా! వీటి నుంచి ఆన్‌లైన్ నుంచి ఎక్కువ కస్టమర్స్ అనేది కొనుక్కుంటున్నారు. బట్ షాప్‌లోకి వచ్చేసి ఓన్లీ వచ్చేసి స్క్రీన్ కార్డ్స్ అండ్ పౌచెస్ ఇవి మాత్రం కొంటున్నారు. సో, అది వచ్చేసి మనకు 6 మంత్స్ తర్వాత అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే ఒకసారి అనాలిసిస్ చేసాం. అసలు ఎంత బిజినెస్ అవుతుందనేసి.
అనాలిసిస్ ఏ విధంగా చేసుకుంటున్నాం, ఓకే అది చిన్న షాపు కాబట్టి మనమే ఓనర్స్మే షాప్ ఎవరైతే పెట్టారో వాళ్ళు ఓనర్స్ మన డైలీ వేలో ఎక్సెల్ అనేది ఫిల్ చేసుకుంటున్నాం డీటెయిల్స్. సో ఈరోజు ఇన్ని సేల్ అయింది, ఈరోజు ఈ థింగ్ సేల్ అయింది అనేసి డైలీ అనేది ఎంటర్ చేసి పెట్టుకున్నాము. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత వచ్చేసి అది 6 మంత్స్ తర్వాత అనాలిసిస్ చేయాలనుకున్నాం. అనాలిసిస్ చేసిన తర్వాత ఓవరాల్‌గా మనకు ఎక్కువ సేల్ అయింది మాత్రం పౌచెస్ అండ్ స్క్రీన్ కార్డ్స్ మాత్రమే సేల్ అయినాయి. మొబైల్స్ మాత్రం లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ మనం ఏదైతే మొబైల్స్ పెట్టామో ఆ మొబైల్స్ అలాగే ఉన్నాయి. అప్పుడొచ్చేసి మొబైల్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెడతాం. మనం ఈ పౌచెస్, స్క్రీన్ కార్డ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెడతాం. సో స్క్రీన్ కార్డ్స్, ఇప్పుడు పౌచెస్ మనకి మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెడతాం. సో అక్కడి నుంచి బిజినెస్ అనేది వాటి మీద ఎక్కువ రన్ చేసి వీటిననేది వస్తువులు తగ్గించుకుంటాం అనమాట. అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ ఉన్నాయి. డీమార్ట్ సేల్స్ ఉన్నాయి. లేదా బజాజ్ ఎలక్ట్రానిక్స్ సేల్స్ ఉన్నాయి. పాన్ ఇండియా వైడ్ ఓవరాల్ ఇండియా వైడ్ ఉన్నాయన్నమాట. వాటిల్లో ఎక్కువ ఏ సేల్స్ అవుతున్నాయనేసి ఒక రిపోర్ట్ అనలైజ్ చేయడానికి బిఏ డెవలపర్స్ అనేది బ్యాక్ ఎండ్ పెట్టుకుంటాం అనమాట. ఓకే బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్స్ లైక్ పవర్ బిఐ డెవలపర్స్ ఇలా బ్యాక్ ఎండ్ పెట్టుకుని వాళ్ళ ద్వారా అనేది రిపోర్ట్ అనేది క్రియేట్ చేసుకుని రిపోర్ట్ అనేది చూసుకుంటారు అనమాట. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఎవరైతే సిఇఓస్ ఉన్నారో వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసుకుంటారు. షాపులో అయితే చిన్న షాపు కాబట్టి ఓనరే చెక్ చేసుకుంటారు, చూసుకుంటారు, అనాలిసిస్ చేసుకుంటారు. అదే పెద్ద బిజినెస్ అయింది అనుకోండి, పెద్ద బిజినెస్ అయితే ఒక డెవలపర్ని పెట్టుకుని ఆ డెవలపర్ ద్వారా అనాలిసిస్ చేసుకుని ఏది ఎక్కువైతే బిజినెస్ సేల్ అవుతుందో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ట్రై చేస్తారు. సో దానికోసమే యూజ్ చేసేది ఈ పవర్ బిఐ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో. ప్రాసెస్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుందంటే చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి సోర్సెస్ ఉంటాయి అనమాట. సోర్సెస్ అంటే లైక్ ఇప్పుడు వచ్చేసి మనం ఎక్సెల్ నుంచి లేదా ఎస్క్యూఎల్ నుంచి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏంటంటే ఎక్సెల్‌లో ఉంది మన డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్‌లోనే ఉందనుకోండి డేటా. ఆ ఎక్సెల్ నుంచి వచ్చేసి మనం పవర్ బిఐకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే. పవర్ బై డెస్క్‌టాప్ లేదా పవర్ బై ఎడిటర్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్‌లో వచ్చేసి మనకు కావాల్సినవి అన్ని రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఓకే. రిపోర్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత మరలా వచ్చేసి పవర్ బై సర్వీస్‌కి మూవ్ చేస్తాం. ఎందుకంటే ఇది డెస్క్‌టాప్ అనేది బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్ అనేది వచ్చేసి మనం ఓన్లీ డెవలపర్స్ డెవలప్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం. వన్స్ డెవలపర్స్ అనేది డెవలప్ చేసిన తర్వాత రిపోర్ట్స్ డెవలప్ చేసిన తర్వాత అదొచ్చేసి మళ్ళీ ఎండ్ యూజర్‌కి క్లయింట్‌కి మనం పంపించాలి అనుకున్నప్పుడు పవర్ బై సర్వీస్ నుంచి మనం పంపిస్తాం. ఓకే. పవర్ బై సర్వీస్ అనేది మనకి క్లౌడ్ టెక్నాలజీ. ఓకే. ఇదొచ్చేసి ఆన్ ప్రిమిసెస్ డేటా. లైక్ ఎక్సెల్ వచ్చేసి మనది ఆన్ ప్రిమిసెస్ డేటా. ఆన్ ప్రిమిసెస్ డేటా అంటే లోకల్ డేటా అనుకుందాం. ఓకే. లోకల్ డేటా నుంచి మనం పవర్ బైకి తెచ్చుకున్నాము. పవర్ బై నుంచి వచ్చేసి మనం క్లౌడ్‌కి మూవ్ చేసుకుంటున్నాం. ఎలా మూవ్ చేసుకుంటున్నాం? వన్స్ రిపోర్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత పవర్ బై సర్వీస్‌కి మూవ్ చేస్తున్నాం. ఓకే. పవర్ బై సర్వీస్‌కి మూవ్ చేసిన తర్వాత ఏ విధంగా మూవ్ చేస్తున్నాము? పవర్ బై డెస్క్‌టాప్‌లో వచ్చేసి మనం రిపోర్ట్ క్రియేట్ చేస్తాము. రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత పబ్లిష్ అనే ఆప్షన్ ద్వారా మనం పవర్ బై సర్వీస్‌కి మూవ్ చేస్తున్నాం. సో, ఈ పవర్ బై సర్వీస్‌కి మూవ్ చేసిన తర్వాత ఇదొచ్చేసి క్లౌడ్ టెక్నాలజీ మనకి. ఎక్సెల్ వచ్చేసి ఆన్ ప్రిమిసెస్ డేటా. ఆన్ ప్రిమిసెస్ డేటా అంటే లోకల్ డేటా మనకి. లోకల్ డేటా నుంచి క్లౌడ్‌కి మూవ్ చేసేటప్పుడు లో లోకల్ డేటా టు లోకల్ డేటాకైనా మూవ్ చేసుకోవచ్చు. లేదా ఆన్ ప్రిమిసెస్ టు ఆన్ ప్రిమిసెస్‌కి మూవ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడొచ్చేసి మనకి ఆన్ ప్రిమిసెస్ టు ఆన్ ప్రిమిసెస్ టు క్లౌడ్‌కి అనేది ఉంది. ఓకే. ఇది వచ్చేసి ఎక్సెల్ అనేది ఆన్ ప్రిమిసెస్ డేటా. ఆన్ ప్రిమిసెస్ డేటా మీన్ లోకల్ డేటా. లోకల్ ఎక్సెల్‌లో ఉంది కాబట్టి దాన్ని క్లౌడ్‌కి మూవ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ గేట్‌వేస్ అనేది అవసరపడతాయి. సో, గేట్‌వేస్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా లోకల్ డేటాకి ఆన్ ప్రిమిసెస్‌కి మధ్యలో ఒక బ్రిడ్జ్‌లా కనెక్ట్ అయ్యేసి ఈ గేట్‌వేస్ ద్వారా మనం వచ్చేసి పవర్ బై సర్వీస్‌కి మూవ్ చేసుకుంటాం. వన్స్ పవర్ బై సర్వీస్ మూవ్ చేసిన తర్వాత ఈ గేట్‌వే కనెక్షన్స్‌ని యూజ్ చేసుకొని ఎండ్ యూజర్‌కి షేర్ చేసుకుంటాం. ఓకే. లైక్ ఇక్కడొచ్చేసి మనకి యాక్సెస్ వచ్చేసి మనకి పవర్ బై వచ్చేసి మెయిన్ ట్యాబ్స్ ఉంటాయి. మొబైల్స్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు. ట్యాబ్‌ల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్‌లో కూడా యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకే. ఎక్కువ వచ్చేసి డెస్క్‌టాప్‌లోనే చూసుకుంటారు. ప్రెజెంట్ వచ్చేసి మొబైల్ అండ్ ట్యాబ్స్ అనేది ఎక్కువ యూజ్ చేయట్లేదు. బట్ మొబైల్ అండ్ ట్యాబ్‌లో యూజ్ చేయాలనుకున్నా కూడా మన రిపోర్ట్స్ అనేది షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్రాసెస్ ఫ్లో అనేది అర్థమైందా? ఓవరాల్ డెప్త్ చెప్తాను చూడండి. ప్రాసెస్ ఫ్లో అంటే ఏం లేదు. ఆన్ ప్రిమిసెస్ డేటా, లోకల్ డేటా నుంచి పవర్ బై డెస్క్‌టాప్‌కి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. వన్స్ డెస్క్‌టాప్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసుకొని, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో మనకు అనుకూలంగా డేటా అనేది క్లీన్ చేసుకుంటాం. ఓకే. వన్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళా వచ్చేసి దాన్ని రిపోర్ట్‌లోకి పవర్ బై డెస్క్‌టాప్ మూవ్ చేసుకొని, రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాము. దానికొచ్చేసి సమ్ డిఫరెంట్ డాక్స్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాము. అండ్ మోడలింగ్, రిలేషన్‌షిప్స్ అనేది యూజ్ చేసేసి వాటన్నిటిని యూజ్ చేసుకొని రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాము. వన్స్ రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత
సో దాన్ని వచ్చేసి మళ్ళీ పబ్లిష్ అనే ఆప్షన్ ద్వారా పబ్లిష్ చేస్తాము. ఎక్కడికి పబ్లిష్ చేస్తాము? పవర్ బై సర్వీస్కి పబ్లిష్ చేస్తాం. పవర్ బై సర్వీస్లో వచ్చేసి మనకి ఇది వచ్చేసి క్లౌడ్ టెక్నాలజీ. పవర్ బై సర్వీస్ అనేది క్లౌడ్ టెక్నాలజీ. పవర్ బై డెస్క్టాప్ అనేది ఆన్ ప్రిమిసెస్ లోకల్ అనమాట. సో ఈ పవర్ బై డెస్క్టాప్ అనేది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లాగిన్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో ఇది వచ్చేసి ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి పవర్ బై సర్వీస్ అనేది కొంచెం కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఈ క్లౌడ్ టెక్నాలజీ ఇక్కడ నుంచి పవర్ బై సర్వీసెస్ డేటా అనేది మూవ్ చేసుకుంటాము. డేటా అనేది రిపోర్ట్ అనేది మూవ్ చేసుకుంటాం. రిపోర్ట్ మూవ్ చేసుకున్న తర్వాత అది ఎండ్ యూజర్ కి విజిబుల్ అవ్వాలంటే విత్ పవర్ బై గేట్వేస్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఇవి వచ్చేసి మనకి ఆన్ ప్రిమిసెస్ కి క్లౌడ్ కి అనేది బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతాయి. వన్స్ ఇలా వర్క్ అయిన తర్వాత పవర్ బై సర్వీస్ క్రియేట్ చేసి పవర్ బై సర్వీస్ నుంచి మనం ఎండ్ యూజర్ పంపిస్తాము. విత్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఆర్ మొబైల్ ఆర్ ట్యాబ్ ద్వారా మనం వీటిని పంపిస్తాం. ఇది ప్రాసెస్ ఫ్లో. నెక్స్ట్ వచ్చేసి పవర్ బై డెస్క్టాప్ లో అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, ఈ పవర్ బై డెస్క్టాప్ లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం గెట్ డేటా అనేది సోర్సెస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ పవర్ క్వరీ ఎడిటర్ లోనే వచ్చేసి మనము డేటా అనేది క్లీన్ చేసుకుంటాం. అక్కడ మనకి ఏమైనా డూప్లికేట్స్ డేటా ఉన్నా డూప్లికేట్ చేస్తాము, లేకపోతే అడిషనల్ రోస్ ఉన్నా అక్కడ నుంచి డిలీట్ చేసేస్తాం, లేదా టేబుల్స్ మెర్జ్ చేయాలన్నా, అపెండ్ చేయాలన్నా, అదేవిధంగా స్ప్లిట్ చేయాలన్నా, డేటా అనేది స్ప్లిట్ చేయాలన్నా, రిఫరెన్స్ చేయాలన్నా, డూప్లికేట్ చేయాలన్నా, కాలమ్స్ ఏమైనా అడిషనల్ కాలమ్స్ ఉంటే రిమూవ్ చేయాలనుకున్నా కూడా వీటన్నిటికి కూడా మనం ట్రాన్స్ఫార్మ్ అనేది అదే యూజ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మ్ పవర్ క్వరీ ఎడిటర్. వన్స్ పవర్ క్వరీ ఎడిటర్కి మూవ్ చేసిన తర్వాత అన్ని డేటా అనేది క్లీన్ చేసుకుని దాన్ని వచ్చేసి మళ్ళీ పవర్ బైకి మూవ్ చేస్తాం. పవర్ బై మూవ్ చేసిన తర్వాత ఇక్కడ డేటా మోడలింగ్ అనేది ఉంటుంది. సో ఎక్కడైతే మన పవర్ క్వరీ ఎడిటర్లో వచ్చేసి డేటా అనేది క్లీన్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్స్ 3 టేబుల్స్ లేదా 5 టేబుల్స్ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అన్ని టేబుల్స్ అనేది డేటా అనేది క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ డేటా మోడలింగ్ వచ్చేసి వాటి యొక్క టేబుల్స్ మధ్య వచ్చేసి రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తాం. ఓకే, డేటా మోడలింగ్ చేసేది ఏంటంటే మనం రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తాం. వన్స్ రిలేషన్షిప్ బిల్డ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మనం విజువలైజేషన్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, విజువలైజేషన్ క్రియేట్ చేసే ముందు వచ్చేసి డాక్స్ అనేది ఒకటి ఉంటుంది. డాక్స్ అనేది ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ లాంటిది అనమాట. ఓకే, పవర్ బైకి వచ్చేసి హ్యూమన్ బ్రెయిన్ లాగా డాక్స్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, లైక్ ఎలా ఉంటుందంటే మనకు డిఫరెంట్ సేల్స్ కావాలి. లైక్ సేల్స్ డేటా అనేది ఉంది మన దగ్గర. ఆ సేల్స్ డేటా వచ్చేసి లాస్ట్ ఇయర్ సేల్స్ ఉంది, లేదా 2 ఇయర్స్ బ్యాక్ సేల్స్ ఉంది, లేదా 1 ఇయర్ బ్యాక్ సేల్స్ ఉంది, 1 మంత్ బ్యాక్ సేల్స్ అనేది ఉంది. సో ప్రజెంట్ సేల్స్ కి ప్రీవియస్ సేల్స్ కి కంపారిజన్ చేసుకోవాలి. దానికోసం ఈ డాక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, డాక్స్ అనేది జస్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఒక ఫార్ములా బేస్డ్ ఉంటుంది, లాంగ్వేజ్ బేస్డ్ లో ఉంటుంది. బట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక 1 లైన్ 2 లైన్స్ 3 లైన్స్ లో ఉంటుంది. దాన్ని యూజ్ చేసేసి ఆ ఫార్ములాస్ యూజ్ చేసేసి మనం ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేస్తాం. వన్స్ డాక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఎంటైర్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది డెస్క్టాప్ లో వర్క్ అయ్యేది. ఓకే, ఇంపోర్ట్ చేసుకుంటాము, ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత వన్స్ ట్రాన్స్ఫార్మేషన్స్ అయిన తర్వాత మళ్ళీ పవర్ బై డెస్క్టాప్ మూవ్ చేస్తాము. పవర్ బై డెస్క్టాప్ మూవ్ చేసిన తర్వాత డేటా మోడలింగ్ చేస్తాము, రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తాము. రిలేషన్షిప్ బిల్డ్ చేసిన తర్వాత దానికి ఏమైనా డాక్స్ ఫంక్షన్స్ ఉన్నాయి అనేది చూసుకొని డాక్స్ ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేస్తాము. ఓకే, డాక్స్ ఫంక్షన్స్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం. వన్స్ విజువలైజేషన్ క్రియేట్ చేస్తాము. విజువల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని వచ్చేసి అంటే మళ్ళీ పబ్లిష్ చేసేసి దాన్ని వచ్చేసి పవర్ బై సర్వీస్ మూవ్ చేస్తాం. ఓకే, వన్స్ పవర్ బై సర్వీస్ మూవ్ చేసిన తర్వాత మళ్ళీ పవర్ బై సర్వీస్లో ఏమేమి ఉంటుంది. సో డేటా గేట్వేస్ అనేవి ఉంటాయి. ఓకే, ఆన్ ప్రెమిసెస్ టు క్లౌడ్కి మూవ్ చేస్తున్నాం కాబట్టి డేటా గేట్వేస్ అనేవి ఉంటాయి. ఆ గేట్వేస్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ చేసుకొని క్రియేట్ చేయాలి. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత షెడ్యూల్ రీప్లేస్ ఉంటుంది. సో షెడ్యూల్ రీప్లేస్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎవ్రీడే వచ్చేసి డేటా అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు సేల్స్ డేటా ఉంది. సేల్స్ డేటా అనేది ఏ రోజుకి ఆ రోజు అనేది అప్డేట్ అవుతూ వస్తుంటుంది. సో ఎస్టర్డే డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డేటా ఉంది. ఇవాళ డేటా అనేది కొన్ని బజాజ్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ తీసుకుని ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో ఏమేమి సేల్స్ అయినది ఎండ్ ఆఫ్ ది డే తెలుస్తుంది, కానీ ఇవాళ అయితే తెలియదు కదా సేల్ ఎంత అయింది అనేది. సో ఎండ్ ఆఫ్ ది డే సేల్ అనేది టోటల్ అప్డేట్ అవుతుంది.
ఆ టోటల్ అప్డేట్ అయిందల్లా మళ్ళీ రేపు ఎక్సెల్ వచ్చేసి టుమారో ఎక్సెల్ వచ్చేసి మనకు అప్డేట్ అవ్వాలి. దానికోసమే మనం వచ్చేసి షెడ్యూల్ రీప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. షెడ్యూల్ రీప్లేస్ అంటే ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతూ వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం అలారం పెట్టుకుంటున్నాము. అలారం పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఈ టైంకి మనకు అలారం మోగాలి అనుకుంటాం. సో అలాగే ప్రతిరోజు వచ్చేసి అలారం ఆ టైంకి మోగాలి అనుకుంటున్నాం. అలారం వచ్చేసి రన్ అవుతుంది. సేమ్ షెడ్యూల్ రీప్లేస్ కూడా వచ్చేసి డేటాను అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు. ఏ టైంకి మనకి ఎక్సెల్ నుంచి పవర్ బైకి అప్డేట్ అవ్వాలి అనేది ఇక్కడ షెడ్యూల్ రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. డైలీ ఇన్ టైమ్స్ అవ్వాలి, లేదా ఈవినింగ్ ఈ టైంలోనే అవ్వాలి, లేదా మార్నింగ్ 8:00 ఆర్ 9:00 డేటా అనేది అప్డేట్ అవ్వాలి. అలా టైమింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు ఈ షెడ్యూల్ రీప్లేస్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్ షేరింగ్. రిపోర్ట్ షేరింగ్ అనేది ఇక్కడ వచ్చేసి మనం ఒక ఆర్ఎల్ఎస్ అనేది యూజ్ చేస్తాం, రో లెవెల్ సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాంక్ డేటా ఉందనుకోండి. బ్యాంక్ డేటాలో వచ్చేసి పర్సనల్ లోన్ డిస్కషన్ జరిగింది. ఓకే, ఓవరాల్ పర్సనల్ లోన్ అనేది ఇయర్ పర్ మంత్ ఓన్లీ మంత్కి ఇంత సేల్ అయింది, ప్యాన్ అండ్ డివైడ్ సేల్ అయింది. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంకే తీసుకుందాం. బట్ మన దగ్గర ఏంటంటే బిజినెస్ హెడ్ వచ్చేసి ఓవరాల్‌గా సౌత్ రీజన్ మాత్రం చెక్ చేసుకోవాలి. ఈ మంత్ ఎంత సేల్ అయింది. లేదా నార్త్ రీజన్ చెక్ చేసుకోవాలి. లేదా ఈస్ట్ రీజన్ చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రిపోర్ట్ షేరింగ్ ద్వారా మనం ఆర్ఎల్ఎస్ అనేది ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. ఆర్ఎల్ఎస్ మీన్స్ రో లెవెల్ సెక్యూరిటీస్. ఈ రో లెవెల్ సెక్యూరిటీ వచ్చేసి మనం పర్టికులర్ రీజన్ మాత్రం చూసుకోవాలనుకున్నప్పుడు ఆర్ఎల్ఎస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో అలా రిపోర్ట్ షేరింగ్ ద్వారా ఇవి చేసుకుంటాము. అండ్ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్. వన్స్ రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత, ఆ రిపోర్ట్ షేరింగ్ చేసిన తర్వాత రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి మెయిల్ ద్వారా మనం వచ్చేసి ఎండ్ యూజర్‌కి పంపించొచ్చు. లేదా గ్రూపింగ్ చేసేసి వెబ్‌సైట్ ద్వారా కూడా వచ్చేసి మనం ఈ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, పవర్ బై సర్వీస్‌లో ఈ విధంగా ఉంటదన్నమాట. డేటా గేట్‌వేస్, షెడ్యూల్ రీప్లేస్ అండ్ రిపోర్ట్ షేరింగ్, రిపోర్ట్ సబ్స్క్రిప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యూ రీజన్ టు లెర్న్ పవర్ బిఐ. పవర్ బిఐ ఎందుకు నేర్చుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. పవర్ బిఐ ఇట్ ఈస్ పవర్‌ఫుల్. ఓకే, అంటే ఎందుకంటే ఇది పవర్ పివోట్ అని ఉంటుంది, పవర్ క్వెరీ ఉంటుంది, పవర్ వ్యూ ఉంటుంది. సో హై లెవెల్‌లో ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎక్కువ బిజినెస్ ప్రొఫెషనల్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి చాలా పవర్‌ఫుల్ అన్నమాట ఇది పవర్ బిఐ. అండ్ ఎవ్రీడే అప్డేట్ అవుతూ వస్తుంటుంది. అందులో ఉన్న ఆప్షన్స్ అనేది ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతూ ఉంటాయి. కొత్త టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతూ వస్తున్నది కాబట్టి ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉంది ప్రెజెంట్. అండ్ ఎనీవన్ కెన్ లెర్న్ ఇట్. సో ఇది వచ్చేసి ఎవరైనా నేర్చుకోవచ్చు. నాన్ ఐటీ పీపుల్స్ అయినా నేర్చుకోవచ్చు, ఐటీ ఉన్నోళ్ళైనా నేర్చుకోవచ్చు, లేదా బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటి పర్సన్స్ అయినా కూడా దీన్ని నేర్చుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇన్ డిమాండ్ స్కిల్. ఇన్ డిమాండ్ స్కిల్ ఎందుకంటే ఇది ప్రజెంట్ ఇది 2015లో ఇన్‌స్టాలేషన్ జరిగింది. ఓకే, పవర్ బిఐ అనేది 2015లో లాంచ్ అయింది. అప్పటి నుంచి కూడా ప్రెజెంట్ ఇప్పటి వరకు వచ్చేసి డిమాండెడ్‌గానే ఉంది పవర్ బిఐ. కాకపోతే కాల్స్ కూడా ఎందుకు ఇప్పుడు ప్రెజెంట్ తక్కువ వస్తున్నాయంటే ఓవరాల్ కాల్స్ అనేది తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువగా వస్తున్నాయి ఇక్కడ పవర్ బిఐకి. దీని ఫీచర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ప్రెజెంట్ వచ్చేసి ఏఐ టెక్నాలజీ వస్తుంది కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. దాన్ని కూడా వచ్చేసి పవర్ బిఐలోకి కన్వర్ట్ చేస్తున్నారు. లైక్ సాట్ జీపీటీ ఉంది. ఈ సాట్ జీపీటీ కూడా వచ్చేసి పవర్ బిఐలోకి కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా మోస్ట్ పవర్‌ఫుల్ అయిపోయింది ప్రెజెంట్ పవర్ బిఐ అనేది. ఇంకొక 10-15 ఇయర్స్ అనేది పవర్ బిఐ ఎక్కడ కూడా దాని డిమాండ్ అనేది తగ్గించుకోదు. చాలా పవర్‌ఫుల్‌గా వర్క్ అవుతుంది నౌ-ఏ-డేస్. సో ప్రెజెంట్ అయితే 80% 85% కంపెనీస్ అనేది పవర్ బిఐ యూజ్ చేస్తారు. రాబోయే 2-3 ఇయర్స్ 2025-26 కల్లా ఎన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉన్నాయో అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో కూడా ఈ పవర్ బిఐ టెక్నాలజీని యూజ్ చేస్తారు. సో ప్రెజెంట్ వచ్చేసి క్లిక్ సెన్స్ అని ఉంది కదా! ఈ క్లిక్ సెన్స్‌ని వీటన్నిటిని కూడా పవర్ బిఐకి మైగ్రేట్ చేస్తున్నారు. ఓకే, ప్రెజెంట్ అయితే మెయిన్‌గా పవర్ బిఐ అండ్ టాబ్లీ అనేది మాత్రమే డిమాండెడ్‌గా ఉంది. చిన్న చిన్న రిపోర్టింగ్ టూల్స్ ఉన్నాయి కదా! వీటన్నిటిని కూడా మెయిన్‌గా పవర్ బిఐకి మైగ్రేట్ చేస్తున్నారు. అండ్ ఇట్ కెన్ హెల్ప్ యూ క్విక్ స్టార్ట్ న్యూ కెరీర్. సో ఎవరైనా కొత్త కెరీర్‌ని స్టార్ట్ చేయాలి, న్యూ కెరీర్‌ని స్టార్ట్ చేయాలనుకుంటే నాన్ ఐటీ నుంచి సాఫ్ట్‌వేర్ మూవ్ అవ్వాలి అనుకుంటున్నారనుకోండి. బ్యాంకింగ్ నుంచి మూవ్ అవ్వాలనుకున్నా, లేకపోతే అదర్ ఫార్మసీ నుంచి మూవ్ అవ్వాలనుకున్నా, సో సాఫ్ట్‌వేర్ సైడ్‌కి రావాలి అనుకుంటే బెస్ట్ కెరీర్‌గా అవుతుంది పవర్ బిఐ అనేది. పవర్ బిఐని ఎంచుకుంటే చాలా ఈజీగా ఎంటర్ అవ్వచ్చు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి. సో మెయిన్‌గా వచ్చేసి ఇక్కడొచ్చేసి వన్స్ ఎంటర్ అయిన తర్వాత సాఫ్ట్‌వేర్‌లో పవర్ బిఐకి ఏ విధంగా ఉంటారంటే మార్కెటింగ్ స్పెషలిస్ట్‌గా ఉండొచ్చు, డేటా కోఆర్డినేటర్‌గా ఉండొచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉండొచ్చు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉండొచ్చు, బీఐ డెవలపర్‌గా ఉండొచ్చు, ప్రొఫెషనల్ అనలిస్ట్‌గా ఉండొచ్చు, ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా ఉండొచ్చు అన్నమాట. వన్స్ ఈ పవర్ బిఐ డెవలపర్‌గా జాయిన్ అయిన తర్వాత.
అండ్ మెయిన్గా వచ్చేసి పవర్ బైలో వచ్చేసి ఓన్లీ వచ్చేసి అడ్మిన్ అండ్ పవర్ బై డెవలపర్ అన్నీ కూడా టెస్టింగ్ అన్నీ కూడా ఒక పవర్ బై డెవలపర్ మాత్రం చేసుకుంటారు. రిమైనింగ్ హోటల్ అలా ఉంటారు, సపరేట్ అడ్మిన్ సపరేట్గా ఉంటారు, డెవలపర్ సపరేట్గా ఉంటారు, అడ్మిన్ టెస్టర్స్ సపరేట్గా ఉంటారు. బట్ పవర్ బైలో వచ్చేసి ఏ టు జెడ్ అనేది పవర్ బై డెవలపర్ చేసుకోవచ్చు. సో అండ్ ఇట్ కెన్ హ్యాండిల్ ద బిగ్ డేటా. సో బిగ్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ 100 TB డేటా వరకు మాక్సిమం 100 TB ఉంది. 100 TB డేటా టెరాబైట్ 100 టెరాబైట్ డేటా వరకు దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు పవర్ బైలో. ఓకే, ఎక్కువ డేటాను కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా ఓపెన్ అవుతుంది, చాలా త్వరగా రన్నింగ్ అవుతుంది అనమాట డేటా కూడా. సో అందుకోసం ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ ఫన్. 6th పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ఫన్. అంటే ఎందుకంటే రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ విజువల్స్ క్రియేట్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే, చాలా ఇంట్రెస్ట్గా వర్క్ చేసుకోవచ్చు కాబట్టి చాలా ఫన్నీగా కూడా ఉంటుంది పవర్ బై అనేది. సో ఇవి ఎందుకు నేర్చుకోవాలి అనే దానికి ఇవి. యా శిల్ప గారు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అడగండి. ఓకే ఓకే, పవర్ బై కోర్స్ వచ్చేసి ఫీజు వచ్చేసి 8,000 ఉంటుంది. టోటల్ వచ్చేసి 30 to 40 క్లాసెస్ రన్ అవుతాయి మనకి. మ్యాక్సిమం వచ్చేసి 35 క్లాసెస్ వరకు ఉంటుంది. అండ్ మండే టు సాటర్డే వరకు క్లాసెస్ ఉంటాయి. ఓన్లీ మండే టు ఫ్రైడే వచ్చేసి మన క్లాసెస్ జరుగుతాయి. సాటర్డే వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తాము. ఓవరాల్గా ఈ కోర్సులో వచ్చేసి 7 మాక్ ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి. ఆ మాక్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉంటాయంటే లైక్ వచ్చేసి మనం స్ప్లిట్ చేస్తాం సబ్జెక్ట్ని. ఏ విధంగా స్ప్లిట్ చేస్తాం అంటే పవర్ కోర్ ఎడిటర్ ఒకటి చెప్తాము ఫస్ట్, తర్వాత వచ్చేసి పవర్ బై డెస్క్టాప్ చెప్తాము, తర్వాత డాక్స్ చెప్తాము. డాక్స్ చెప్పిన తర్వాత పవర్ బై సర్వీస్ చెప్తాం. వన్స్ పవర్ బై సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఎస్క్యూఎల్ సర్వర్ చెప్తాము. ఎస్క్యూఎల్ సర్వర్ చెప్పిన తర్వాత అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది కూడా జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అనేది అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఒక 2 క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ పవర్ కోర్ ఎడిటర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా దాని మీద మనం వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఎప్పుడైతే అయిపోయిందో ఆ నెక్స్ట్ సాటర్డే వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాం. ఓన్లీ పవర్ కోర్ ఎడిటర్ మీద ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి పవర్ బై డెస్క్టాప్ మీద ఎప్పుడైతే కాన్సెప్ట్స్ అన్ని పవర్ బై డెస్క్టాప్లో కవర్ చేసామో, కవర్ చేసిన తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వచ్చేసి పవర్ బై డెస్క్టాప్ మీద ఇంటర్వ్యూ కండక్ట్ చేసాం. పవర్ బై డెస్క్టాప్ మీద ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే పవర్ కోర్ ఎడిటర్ అండ్ పవర్ బై డెస్క్టాప్ ఈ 2 కాంబినేషన్ అనేది ఇంటర్వ్యూ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పవర్ బై డాక్స్ అనేది ఇంటర్వ్యూ చేస్తాం. ఈ డాక్స్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ 2 పవర్ కోర్ ఎడిటర్ ఉంటుంది, పవర్ బై డెస్క్టాప్ ఉంటుంది. ఇలా ఓవరాల్గా 7 మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తాము. సో ఓన్లీ వచ్చేసి మనకు వచ్చేసి మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. సాటర్డే వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. ఎనీ టైం ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా కూడా ఏ టైంలో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు నాకు. మెసేజ్ చేసిన తర్వాత ఇమీడియట్ నేను కానీ ఫ్రీగా ఉంటే ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తాను, లేదా మెయిల్ అయినా చేస్తాను మీకు. అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి 8 to 9 AM. బ్యాచ్ స్టార్ట్ డేట్ వచ్చేసి 19th. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోర్స్ బెనిఫిట్స్. ఓవరాల్గా వచ్చేసి మనకి 3 ఫ్రీ సెక్షన్స్ ఉంటాయి అనమాట. డెమో క్లాసెస్ 3 ఉంటాయి. అదేవిధంగా రికార్డింగ్ కూడా ఉంటుంది. ప్రతి క్లాస్ కూడా రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాము. రియల్ టైం బేస్డ్ ట్రైనింగ్లో ఉంటుంది ఇది. రియల్ టైంలో ఏ విధంగా అయితే వర్క్ చేస్తామో అలాగే ప్రతి ఆప్షన్ గురించి ప్రతి పిన్ టు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాము. అండ్ 300 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఓవరాల్గా వచ్చేసి మనకి 300 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అందులోనే స్కినారో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ అన్ని కలిపి కూడా 300 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఓవరాల్ కోర్స్ అయిపోయే లోపు అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ వీకెండ్ ప్రాక్టీసెస్ మనం ఇక్కడ టాస్క్లు కూడా ప్రొవైడ్ చేస్తాం. టాస్క్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తామంటే వన్స్ ఒక టాపిక్ కవర్ చేసిన తర్వాత దాని తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది అని చెప్పాను కదా. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అనేది మీకు ఓవరాల్గా ఆ టాపిక్ మీద టాస్క్ అనేది ఇస్తాను. సో టాస్క్ ఇచ్చిన తర్వాత మీరు ఒక 1 week or 3 days or 4 days అనేది టైం ఇస్తాను. ఆ టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు అది సబ్మిట్ చేస్తే నేను రివ్యూ కూడా చేస్తాను ఆ టాస్క్ను కూడా. సో ఏ విధంగా చేశారు అనేసి. సో ఈ టాస్క్లు కూడా ఎలా ఉంటాయంటే రియల్ టైంలో మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, బిఆర్డి డాక్యుమెంట్. క్లయింట్ ఎండ్ యూజర్ ఇస్తారు కదా, క్లయింట్స్ మనకి ఈ విధంగా కావాలి, నాకు బిజినెస్ ఈ విధంగా చేసి పెట్టండి రిపోర్ట్ అనేసి ఎలా అయితే ఇస్తారో అలాగే కూడా మనకి ఇక్కడ కూడా టాస్క్ అనేది ఉంటుంది. సేమ్ ఆ వేలోనే ఉంటుంది టాస్క్. అండ్ 7 మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తానని చెప్పాను. వాటితో పాటు వచ్చేసి శాంపుల్ రెజ్యూమ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, శాంపుల్ రెజ్యూమ్స్ అనేది ఒక 10 or 15 శాంపుల్ రెజ్యూమ్స్ ఇస్తాను. అండ్ ప్రాజెక్ట్స్ కూడా
ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి మీకే ప్రొవైడ్ చేస్తాను. మీరే చేయాలి ప్రాజెక్ట్‌ని. ఇవి కోర్స్ బెనిఫిట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? శిల్ప ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఓకే. సో, మండే అండ్ ట్యూస్‌డే కూడా డెమో క్లాసెస్ జరుగుతాయి. అండ్ సాటర్‌డే, సండే క్లాసెస్ ఉండదు రేపు. అండ్ మండే టు ట్యూస్‌డే కూడా డెమో క్లాసెస్ జరుగుతాయి. సో, ఇంట్రెస్ట్ ఉంటే డెమో క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఓకేనా? క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే. యాహ్! థాంక్ యూ.